హాయ్ అండి అందరికీ. ఈరోజు మా అల్లుడిదైతే బర్త్డే ఉంది. వాడు ఉదయాన్నే లేచి మామ ఈరోజు నా బర్త్డే కదా, నాకు కేక్ తెచ్చి మామ అన్నాడు. సరేలేరా తెస్తాను, అయితే ఈరోజు ముందు బడికి పో అని చెప్పిన. నువ్వు కేక్ తే మామ, నేను పోతా కానీ అన్నాడు. సరే మా తమ్ముడికి ఫోన్ చేసిన, రారా ఖమ్మం వేద్దాం, గౌతమ్ గారికి కేక్ తీసుకొద్దామని చెప్పిన. వచ్చిండు. మేమైతే ఈవినింగ్ 4 గంటలకు అట్లా పోతున్నాం ఖమ్మం కేక్ తీసుకొద్దామని. ఇక్కడ కనపడేదంతా మా ఊరు రోడ్డు ఈ మధ్యనే వేస్తున్నారండి, అదంతా తీసేసిండ్రు. ఇక్కడ కనపడేంత మా ఊరు పొలాలు వరి వేసిండ్రు ఈసారి. మేమైతే సేఫ్గా ఖమ్మం అయితే పోయినాం. 4:30 కల్లా ఖమ్మం పోయినాం. అక్కడిక్కడ బాత్కాని చేసి బేకరీకి పోయేసరికి అయితే 7:30 అయింది. అన్న 1 కిలో కేక్ కావాలా, ఎంత అంటే 350 అని చెప్పిండు. సరే అన్న 1 కిలో ఇవి అంటే మీకు ఏ కలర్ కావాలనో చూసుకోమన్నాడు. కింద నేనైతే ఆరెంజ్ కలర్లో ఉండే కేక్ అయితే చూపించిన. అదైతే 350 పడుతుంది తమ్ముడు అన్నాడు. సరే అన్న అదే ఇయ్యమని చెప్పిన. సరే మీరు అట్లా ఆడికి పోండి అని చెప్పాడు. మేము అది చూపించి ఆ చివరికి అయితే పోయాను. బర్త్డే ఎవరిది పేరు చెప్పమన్నాడు. చెప్పాను గౌతమ్ అని రాయన్న అని చెప్తే గౌతమ్ అని రాసి ప్యాకింగ్ అయితే చేసి ఇచ్చాడు. 8వ నెంబరు క్యాండిల్ ఉంది అన్న వానికి ఇప్పటికి 8 సంవత్సరాలు, అందుకే 8వ నెంబర్ క్యాండిల్ ఇచ్చేయమన్నా ఇచ్చేశాడు. తీసుకొని ఇంకా బయలుదేరాను ఫ్రెండ్స్. మా వాడు ఇప్పటికే చాలాసార్లు ఫోన్ చేసిండు, మామ బయలుదేరినవా లేదా అని. బయలుదేరుతుండ్రా, తొందరగా వస్తా అని చెప్పిన. ఇంకా అదైతే తీసుకొని బయలుదేరుతున్నా. కొంచెం ఇంటికి వచ్చేసరికి అయితే వాడు ఆల్రెడీ రెడీ అయ్యిండు. ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు కేక్ కోయాలా అని ఎదురు చూస్తూ ఉన్నాడు మా వాడు. అరే మా మామ ఖమ్మం వెంటరా, ఈరోజు నా బర్త్డే కేక్ తీసుకురావడానికి ఖమ్మం వెండని వాళ్ళనైతే ముందే తీసుకొచ్చుకొని ఇంటి దగ్గర పెట్టుకున్నాడు. ఎప్పుడు కేక్ కోసి ఎప్పుడు వాళ్ళకి పెడదామా అని. వచ్చిన తర్వాత అయితే కేక్ కోపించా, కొంచెం పెట్టి హ్యాపీ బర్త్డే రా గౌతమ్ అని చెప్పిన. వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కేక్ పెట్టి హ్యాపీ బర్త్డే చెప్పారు. అందరూ మళ్ళీ ఒకసారి కేక్ తిని హ్యాపీ బర్త్డే గౌతమ్ అని చెప్పి ఇంటికి